మూవీ పీక్స్ అండి. ఇంకా నేను చెప్తున్నాను కదా, మూవీకి అయితే మన ఇప్పుడు చెప్తున్నాను కదా, దురంధర్ బాలీవుడ్లో ఎట్లా అయితే దురంధర్ మూవీ ఎలా అయితే బాలీవుడ్ని లేపేసిందో, ఈరోజు పెద్ద మూవీ దాన్ని మించి దానికి అసలు చెప్తున్నాను కదా, ధీటుగా నిజంగా పెద్ద మూవీ ఇవాళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని టాప్లీ లేపేసిందని నేను చెప్తాను. ఓజీ తర్వాత నేను చూసిన మూవీ బెస్ట్ మూవీ అయితే ఇదే. లిటరలీ నేను చెప్తున్నా, చేతులైతే దండం పెడితే రామ్ చరణ్ గారు యాక్టింగ్కి, నిజంగా చెప్తున్నా బుచ్చిబాబు గారు డైరెక్షన్కి అయితే నేను ఫిదా సార్. సెకండ్ మూవీకి ఇంత మంచి హైప్ ఇస్తారని నేను అనుకోలేదు. చాలా బాగుంది. ఫ్రేమ్ అయితే ప్రతి మూవీ నేనైతే లాస్ట్ 1 hour ఏడుస్తూనే ఉన్నానండి. లాస్ట్ 1 hour చాలా అసలు నిజంగా చెప్తున్నానండి. ఆ రోజు ఓజీకి ఎలా అయితే మీరు అనుకున్నామో, మనమైతే ఎలా అయితే ఓజీకి తమన్ గారి మ్యూజిక్ హైలైట్ అయిందో, ఈరోజు ఈ పెద్ద మూవీకి మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ సూపర్ డూపర్ అండి. నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ మూవీ. మళ్ళీ మనం చెప్తున్నాను కదా, మళ్ళీ ఇంకొక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు మూవీ విన్నింగ్ మూవీ అంటే ఇదే పెద్ద. నేను ఫస్ట్ అలాగే అనుకొని వచ్చానండి. జాహ్నవి కపూర్ ఎక్స్పోజింగ్ బాగా చేసింది. అలాగే నేను అంటే కొంతమంది రివ్యూస్ ఇస్తారు కదా, అది చూసి అలా అనుకున్నా. వచ్చిన తర్వాత అర్థమైంది మూవీ జాహ్నవి కపూర్ నిజంగా చాలా బాగా ఒక సర్పంచ్ కూతురు ఎంత పొగరుగా యాక్ట్ చేయాలో, ఎలా ఉండాలో అలాగే చేసింది. చాలా బాగుంది, నీట్గా ఉంది. చాలా అండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్న ప్రతి ఒక్క యాక్టరు. దాన్ని నిజంగా ఇవాళ వీళ్ళకి అందరికీ ఈరోజు నిజంగా చెప్తున్నా నేషనల్ అవార్డు అయితే పక్కా వస్తుందండి. జగపతి బాబు గారు యాక్టింగ్ లిటరలీ హ్యాట్స్ ఆఫ్ సార్, సూపర్గా చేశారు. బుచ్చిబాబు గారు రియల్లీ ఒక కర్చీఫ్లు అయితే పంచిపెట్టండి. నా ఒపీనియన్ అయితే కర్చీఫ్లు పంచిపెట్టాలి. ఒకప్పుడు నేను మాతృదేవం భవకి చిన్నగా ఉన్నప్పుడు కర్చీఫ్లు పంచిపెట్టారు ఆ మూవీకి. ఈరోజు మళ్ళీ ఈ సినిమాకి కర్చీఫ్లు పంచిపెట్టాలని నేను కోరుకుంటున్నా బుచ్చిబాబు గారిని.